పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచంద్రరావు కారణమన్న ఆరోపణల్లో పసలేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఈ విషయంలో రామచంద్రరావుకు సంబంధం లేదని ఇప్పటికే కోర్టు తేల్చిందన్నారు. రాజాసింగ్ స్వయంగా రాజీనామా చేశారు కాబట్టి ఆమోదించారని తెలిపారు. 2023 ఎన్నికల్లో గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించినా ఫలితం అనుకూలంగా రాలేదన్నారు. 2028 ఎన్నికల్లో ఏం చేస్తామనేది అప్పుడే చెప్తామన్నారు. పసలేని ఆరోపణలు చాలా స్పష్టంగా కోర్టు ఆ కేసు ఏ రకంగా కొట్టేసిందో, అందులో రామచంద్రరావు గారిని కానీ ఎవరు ప్రమేయం లేదు తేల్చి చెప్పినప్పుడు కూడా మీరు ఇవాళ కోర్టులను కించపరిచే విధంగా మాట్లాడితే తప్పకుండా ప్రజలు మీకు రాష్ట్ర రాజీనామా చేసినప్పుడు రాష్ట్ర పార్టీ ఆల్ ఇండియా పార్టీకి పంపించింది. ఆల్ ఇండియా పార్టీ సానుకూలంగా స్పందించింది. రాజీనామా చేస్తా అన్నప్పుడు స్వచ్ఛందంగా ఒప్పుకున్నది. మొన్న ఎన్నికలు ఇచ్చాము, మాకు ప్రజలు తీర్పునివ్వలేదు. ఏం పెట్టలేదు, ఎందుకు పెడతాం మేము? అరే మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తాం. ఇంకా ఏ పార్టీ కూడా, ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకుని, అంతకుముందు 50% పైగా జనాభా ఉంది బీసీలు కాబట్టి బీసీలకు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పి మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దురదృష్టవశాత్తు ఆ మేరకు మాకు మరి ఫలితాలు రాలేదు కాబట్టి మేము చేయలేకపోయినా